2024 జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. కమిటీ కుర్రాళ్ళు చిత్రం ఫ్యూచర్ ఫిల్మ్ బెస్ట్ మేకప్ విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. పుష్ప 2కు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డులు లభించాయి. Best Costume Designer Pushpa. రెండు 2024 జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. కమిటీ కుర్రాళ్ళు చిత్రం ఫ్యూచర్ ఫిల్మ్ బెస్ట్ మేకప్ విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. ఇక పుష్ప 2కు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు లభించాయి. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ లైన్లో అందిస్తారు. అక్రమ్. వైశాలి, మొత్తంగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు అయితే ప్రకటించబడ్డాయి. అందులో ప్రధానంగా కూడా మన తెలుగు సినిమాలు సత్తా చాటాయనే చెప్పుకోవచ్చు. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా పోటీపడి కూడా మొత్తంగానైతే దానికి సంబంధించిన అవార్డులు దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇటు పెద్ద సినిమాలకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, అదేవిధంగా చిన్న సినిమాలకు కూడా అన్ని అవార్డ్స్ రావడంతో కూడా ఇటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించిన సభ్యులు కానీ, అదేవిధంగా తెలుగు సినీ నటులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి అవార్డులు ఒకసారి చూసుకుంటే బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కింద ఇటు కమిటీ కుర్రోళ్ళు అనే మూవీకి అయితే బెస్ట్ మేకప్ ఆర్ట్ సంబంధించినటువంటి జాతీయ అవార్డు అయితే వచ్చింది. అదే విధంగా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అయితే పుష్ప 2 సినిమాకి అయితే వచ్చినట్లు అటు 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు అయితే ప్రకటించింది. అదే విధంగా బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ గా కల్కి, అదే విధంగా బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ గా కూడా ఇటు ఎవరైతే దుల్కర్ సల్మాన్ నటించినటువంటి లక్కీ భాస్కర్ సినిమాకి అయితే అవార్డు వచ్చింది. ఇక బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా చూసుకుంటే మళ్ళీ పుష్ప సినిమాకి, అంటే పుష్పకి ఇప్పటికే 2 వచ్చిన పరిస్థితి ఉంది. అదే విధంగా ఇటు కమిటీ కుర్రాళ్ళు, అదేవిధంగా కల్కి సినిమాలకు కూడా 2 అవార్డ్స్ వచ్చాయి. ఇక బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఇటు 35 చిన్న కథ కాదు అనే ఒక సినిమాలో నటించినటువంటి అరుణ్ దేవ్ పోతులాకి అయితే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అయితే జాతీయ అవార్డు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ఇది చాలా చిన్న సినిమా వచ్చినటువంటి 35 చిన్న కథ కాదు అనే దానికి గతంలో కూడా కొన్ని అవార్డ్స్ వచ్చాయి. ఇక్కడ గద్దర్ అవార్డ్స్ కూడా వచ్చిన పరిస్థితి మన అందరికీ తెలిసిందే. సో ఆ నేపథ్యంలోనే ఇటు దాంట్లో నటించినటువంటి చైల్డ్ ఆర్టిస్ట్ కి కూడా బెస్ట్ అవార్డు వచ్చింది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అయితే జాతీయ స్థాయిలో రావడంతో కూడా అతని కుటుంబ సభ్యులు కూడా తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ కూడా, ఎందుకంటే చిన్నపిల్లలకి ఎక్కువ ఆకట్టుకునే విధంగా కూడా అవార్డుని ఇచ్చినటువంటి నేషనల్ సంస్థ అయితే ఇటు 35 చిన్న కథలకు కూడా మరొక అవార్డు ఇచ్చింది. ఈ లెక్కలో 35 చిన్న కథలకు కూడా 2 అవార్డులు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక బెస్ట్ అవార్డ్ ఫర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, అంటే ప్రతి రంగంలో కూడా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి మూవీగా కూడా మళ్ళీ కల్కి మూవీకి అయితే అవార్డు దక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్ గా బెస్ట్ తెలుగు ఫిలిం, అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి తెలుగు ఫిలింలలో 72వ అవార్డుగా 72వ జాతీయ అవార్డుల ప్రధానంగా కూడా అందులో కమిటీ కుర్రోళ్ళకు, అంటే 2024 నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాలలో కమిటీ కుర్రోళ్ళు అనే మూవీ బెస్ట్ తెలుగు ఫిలిం గా నిలిచినట్లు కూడా ఇటు ఆ సంస్థ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగానైతే ఇటు పెద్ద సినిమాలకు ఎన్ని అవార్డులు వచ్చాయో దానికి సమానంగా కూడా చిన్న సినిమాలకు కూడా తెలుగులో అన్ని అవార్డులు రావడంతో ఇటు ఫిలిం ఛాంబర్ అయితే తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మెల్లిమెల్లిగా అంచనంచలుగా ఎదుగుతుంది కాబట్టి ఇలాంటి అవార్డులు మరిన్ని రావాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ సంబంధించిన పెద్ద మనుషులు కూడా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తెలుగు సినిమాలకు ఇన్ని అవార్డులు వస్తే మరోవైపు బాలీవుడ్ లో కూడా బెస్ట్ ఫిలిం అంటూ ఆర్టికల్ 370 వంటి సినిమాలకు కూడా జాతీయ అవార్డులు వచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. వైశాలి, థ్యాంక్ యూ అక్రమ్.
For creating an extraordinary and immersive cinematic world, Best Costume Designer, Pushpa, The Role, Part 2, Telugu. For authentic and evocative costume design that reflects the cultural essence of the region, and the costumes enriched characterization and enhance the film's visual identity. Costume designer Deepali Noor and Sheetal Sharma. Best production designer Kalki 2898 AD, Telugu film. For creating an extraordinary and immersive cinematic world that seamlessly blends Indian mythology with futuristic imagination. Production designer Nitin Sihani Chowdhury. Award for Best Popular, providing wholesome entertainment, Kalki 2898 AD, Telugu film. For creating a groundbreaking visual spectacle that seamlessly blends highly entertaining narrative, expansive world building with a mythological imagination. With the exceptional visual effects set new benchmarks in Indian cinema. Producer Vijay Nadi Movies. Director Nag Ashwin Singareddy. Best Screenplay Original Pushpa, The Role, Part 2, Telugu. For a compelling and intricately crafted screenplay that masterfully weaves character, conflict, and emotion into a powerful narrative. Screenplay writer Bandredi Sukumar. Best Costume Designer Pushpa, The Role.